మయన్మార్లో ఉద్యోగులకు జీతాలు పెంచారన్న కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచటం నేరంగా పరిగణించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కనీసం 10 మంది దుకాణదారులకు ఇదే కారణంతో 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాక వారి వ్యాపారాలను కూడా బలవంతంగా మూసివేయించింది. అయితే మయన్మార్లో వేతనాల పెంపు చట్టవిరుద్ధమేమీ కానప్పటికీ ద్రవ్యోల్బణ ఆందోళనల వేళ ఇలా జీతాలు పెంచడం వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని సైన్యం భావిస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఆయా దుకాణాల ముందు అంటించిన నోటీసుల్లో సైన్యం పేర్కొంది. ఇలాంటి వారు దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021లో సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి దేశంలో మిలిటరీ పాలనలో ఉండగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర ధరలు పెరగడం, ఇతరత్ర సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సైన్యం పాలనలో మయన్మార్ ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. సైన్యం కఠిన చట్టాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రజాస్వామ్య అనుకూల వాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా ఏర్పడి సైన్యంపై తిరుగుబాట్లు చేస్తున్నాయి. దీంతో దేశంలో అస్థిరత నెలకొంది. సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో ప్రజలు వారికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. వారు చాలా కాలంగా తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నారు. అయితే ఈ 2 వర్గాల మధ్య పెరుగుతున్న సాయుధ ఘర్షణ సివిల్ వార్కు దారితీస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మయన్మార్ సైనిక ప్రభుత్వంపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది. 2021న మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి అక్కడ ప్రజలపై హింస, అణిచివేత కొనసాగుతోందని ఆరోపించింది. సైన్యం నిర్వహించిన వైమానిక దాడుల్లో వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, దేశవ్యాప్తంగా 10,000కు పైగా ఇళ్లను సైన్యం తగులపెట్టిందని తెలిపింది. దాదాపు 26 లక్షల మంది మయన్మార్ పౌరులు నిరాశ్రయులయ్యారని అమెరికా వెల్లడించింది.